మానవ్ ప్రాజెక్ట్, MANAV, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మానవ్ ప్రాజెక్ట్ అనేది బయాలజికల్ డేటా, మనిషి టిష్యూస్, సెల్స్, మాలిక్యులర్ డేటా మొత్తం ఒక చోట చేర్చి కొలేట్ చేసి దానికి సంబంధించి పూర్తి బాడీ ఫంక్షనింగ్ గురించి ఒక ఐడెంటిఫికేషన్ చేసే ఒక ప్రాజెక్టే మానవ్ ప్రాజెక్ట్. ఈ మానవ్ అనేది ఈ పేరు సాంస్క్రిట్ వర్డ్ మానవుడు, మ్యాన్. మానవ్ ప్రాజెక్ట్ ఇస్ ఎ మెగా ప్రాజెక్ట్. ఇది హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్. అసలు మనిషి యొక్క బయాలజికల్ థింగ్స్నే ఒక అట్లాస్ తయారు చేసే ఇనిషియేటివ్ అనమాట. దీనిలో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ వాళ్ళ డేటా రీసెర్చ్ చేసి మొత్తాన్ని కొలెక్ట్ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తే వాళ్ళు దీనికి సంబంధించి కంప్లీట్ మ్యాపింగ్ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ 2019 మేలో ఈ మానవ్ ప్రాజెక్ట్ అనే దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు లాంచ్ చేశారు. ఈ మానవ్ ప్రాజెక్ట్ వల్ల మనిషికి వచ్చే డిసీజెస్ గురించి, వాళ్ళకి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ గురించి, దానికి సంబంధించిన మెడిసిన్స్ గురించి పూర్తి స్థాయిలో మనకి అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట. ద నేమ్ మానవ్ derives from a Sanskrit word man, which means man. Manav is a mega project, aims to create a మెగా అట్లాస్, హ్యూమన్ అట్లాస్ అనమాట. మనిషికి సంబంధించిన ఒక అట్లాస్ తయారవుతుంది దీనివల్ల. మ్యాపింగ్ ఆల్ ద మాలిక్యులర్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ సెల్, టిష్యూ అండ్ ఆర్గాన్. ఆల్ ద మాలిక్యులర్ డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ సెల్, టిష్యూ ఆర్ ఆర్గాన్. అండ్ దీనిలో ఈ డేటా మొత్తాన్ని ఒక చోట ఆర్గనైజ్ చేస్తారు. స్టూడెంట్స్ వీళ్ళ హెల్ప్తో పూర్తి స్థాయిలో ఒక సైంటిఫిక్ లిటరేచర్నే తయారు చేస్తారనమాట. దీనిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈ డేటా మొత్తాన్ని కొలెక్ట్ చేసి ప్రాసెస్ చేస్తారు. దానివల్ల భవిష్యత్తులో మనిషికి సంబంధించిన బయాలజికల్ సెల్స్ సంబంధించిన అంశాలు, టిష్యూస్ సంబంధించిన అంశాలు, ఆర్గాన్ సంబంధించిన అంశాలు మనం సైంటిఫిక్గా కొత్త ఈ డేటా మొత్తాన్ని కొలెక్ట్ చేసి కొత్త సొల్యూషన్స్ తీసుకురావచ్చు అనమాట. ద ఐడియా ఆఫ్ మానవ్ stems from the need to collate the plethora of biological data and transform into a single mapping అనమాట. మొత్తం మనిషికి సంబంధించిన, హ్యూమన్ బీయింగ్ సంబంధించిన రకరకాలుగా విడివిడిగా ఉండే సెల్కి సంబంధించిన డేటా, ఆర్గాన్ సంబంధించిన డేటా, వీటన్ని డేటా కొలెక్ట్ చేసి ఒక సింగిల్ మ్యాపింగ్లోకి తీసుకొస్తారు. దీనివల్ల రీసెర్చ్ బాగా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంది. బయాలజీలో కూడా మనకి బోల్డంత రీసెర్చ్ ఇండియాలో అవసరం అనమాట. సో దీనివల్ల డిసీజ్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్. డిసీజ్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, పర్సనలైజ్డ్ హెల్త్ కేర్. సో కరెంట్గా మనకి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ అనేది ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో బయాలజికల్ నాలెడ్జ్లో, దానిలో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసి ఇంకొంచెం బెటర్గా మనం హ్యూమన్ జీన్స్ని కానీ, టిష్యూస్ని కానీ, సెల్స్ని కానీ, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కానీ కనిపెట్టే అవకాశం ఉందన్నమాట. ఇట్ ఈస్ అ సిటిజన్ సైన్స్ ఇనిషియేటివ్ అంటారు దీన్ని. సో హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్ అంటే సిటిజన్ సైన్స్ ఇనిషియేటివ్. దీనివల్ల మనకి 2 ప్రయోజనాలు ఉన్నాయి. స్టూడెంట్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ఇండియాలో దాదాపు 5 లక్షల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో బయాలజీలో రీసెర్చ్ చేస్తున్నారు. వీళ్ళ రీసెర్చ్ అంతా కూడా కొలేట్ చేసి వీళ్ళ కొంత వర్క్ ఇచ్చి చేపిస్తే కనుక డెఫినెట్గా హ్యూమన్ బ్రెయిన్స్, యంగ్ బ్రెయిన్స్ దీనిలో పనిచేస్తే ఇండియాలో కూడా బయాలజీ ఇన్వెన్షన్స్ పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా మనం కొత్త డిస్కవరీస్ చేసి కొత్త జబ్బులకు మందులు కనిపెట్టే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ రీసెర్చ్ డేటా మొత్తం ఒక చోట ఆర్గనైజ్ చేయడం వల్ల హ్యూమన్ బయాలజీలో ఇంకా కొంత బెటర్గా మనకు అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ మానవ్ ప్రాజెక్ట్ వల్ల వెరైటీ ఆఫ్ ఎయిల్మెంట్స్ అంటే రకరకాల జబ్బుల గురించి కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల మన సైంటిఫిక్ లిటరేచర్ పెరిగే అవకాశం ఉంది. ఇండియన్ స్టూడెంట్స్ బయాలజీ రీసెర్చ్లో వరల్డ్ వైడ్గా ఫేమ్ సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఈ మొత్తం రీసెర్చ్కి అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో పాటు ఇట్ ఈస్ కోఫండెడ్ బై టెక్నాలజీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మేజర్గా ఫండింగ్, దాంతోపాటు టెక్నాలజీ కంపెనీ పర్సిస్టెంట్ సిస్టమ్స్. అండ్ వీళ్ళిద్దరితో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి ఇండియా గవర్నమెంట్ సంబంధించిన 2 ఇన్స్టిట్యూషన్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్సెస్, రెండోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేది పూనాలో ఉంది. సో మానవ్ ప్రాజెక్ట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్. మానవ్ ప్రాజెక్ట్ హ్యూమన్ అట్లాస్ ఇనిషియేటివ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్
బయోటెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అండ్ మే 2019లో ఈ ప్రాజెక్ట్ అఫీషియల్గా లాంచ్ అయింది.